వైఎస్ఆర్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడిని అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడంతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి డాలా దివాకర్ రెడ్డి మనతో ఉన్నారు. అసలు ఏదైతే అంబటి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇప్పుడు ఇంటి వద్ద పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే వైసీపీ నేతలంతా కూడా ఇది రౌడీ రాజ్యం అంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు అయితే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అంబటి రాంబాబు ఒక వెధవనేసని. అతను చేసేటువంటి పనులన్నీ కూడా మల్లెపూలు, గాజులు అట్లాంటి క్యారెక్టర్ అతనిది. అతను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటువంటి అర్హత లేదు. అతను కనీసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలు గోరుకు కూడా సరిపోరు. అతను వాళ్ళ అమ్మ మూడు కాదు, సామాన్యమైన కార్యకర్త కూడా అతను సరిపోడు అసలు. సో కాబట్టి అంబటి రాంబాబు నోరు జాగ్రత్తగా పెట్టుకో. 2 నిమిషాలు మేము తలుచుకుంటే మీరెవరు కనపడరు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కాబట్టి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు సిస్టమేటిక్గా పోయే వ్యక్తి కాబట్టి, మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలా. రౌడీజాన్ని ఎంకరేజ్ చేయముందు మనకి ఎవరైనా రౌడీజం గతంలో చేస్తున్నా కూడా అట్లాంటి సంస్కారం మనం తావుందనేసి మాకు డైరెక్షన్ ఇచ్చిన దాని వలన మీరందరూ ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. లేకపోతే 2 నిమిషాల్లో మీరు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భూమి మీద కూడా లేకుండా చేసేటువంటి కెపాసిటీ మాకు ఉన్నది. జాగ్రత్త కొనండి, నోరు అదుపులో పెట్టుకో. కనీసం మా పెద్ద వయసు మర్యాద ఇవ్వండి. ఈరోజు 75 సంవత్సరాలు ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము దేశాలు తిరుగుతూ చలిలో గడగడ ఆడే చలిలో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తిరిగి కష్టపడుతున్నారు. అట్లాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఒక అటెండర్ జాబ్ కూడా నువ్వు పనికిరావు. నువ్వు ఏదో మాట్లాడేసి ఎవరు భయపడిపోయి బెదిరించేది లేదు. నోటికి ఎట్టొస్తే అట్లా మాట్లాడేది స్టార్ట్ చేసావంటే మేము కూడా నీలాగా 1 గంట కూడా నువ్వు నిద్రపోలేవు. జాగ్రత్తగా ఉండు. ఖబర్దార్ ఇంకొకసారి నీ నోట్లో కానీ ఏదైనా మాట వచ్చిందనుకో తాట తీసేస్తాం. ప్రధానంగా ఇప్పటికీ అంబటి రాంబాబు ఇంటి వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక భయానక పరిస్థితులు కూడా అంటే ఒక ఉద్రిక్తతని తలపిస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలన్నటువంటి ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే విధంగా ఉందంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇంతవరకు రెడ్ బుక్ పూర్తిగా ఓపెన్ చేయలేదు. ఒకసారి కానీ పూర్తిగా కానీ ఓపెన్ చేస్తే మీరు చేసేటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, మీరు మాట్లాడేటువంటి మాటలు పెద్ద చిన్న ఆడ మగ ఏమీ సంబంధం లేకుండా ఎంత ఘోరంగా మాట్లాడాడో, ఎంత సంస్కారం లేకుండా మాట్లాడారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మేము నిజంగానే రెడ్ బుక్ మా నారా లోకేష్ గారు కానీ ఓపెన్ చేస్తే ఆయన దాకా కూడా అవసరం లేదు. దానికి మేమే సరిపోతాము. జాగ్రత్త కొనండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరే ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే రోడ్డు పైకి వస్తే మీరు ఎక్కడ అడుగు కూడా బయట పెట్టనీయకుండా మొత్తం అక్కడ కట్టడలు చేస్తాము. ఇప్పుడు కూడా సరే ఈ సెకండ్ కూడా మా బాస్ జస్ట్ సైజ్ చేసే చాలు మన అందరిని కూడా మీ ఎంత చూసే అంతా కూడా మీ వదలని చెప్తూ ఇంకొకసారి కానీ వైసీపీ నాయకులు ఎవడైనా సరే నోరు తెరిసి కానీ మా పెద్ద ఆయన్ని మా చిన్న ఆయన్ని కానీ ఏదైనా మాట్లాడినారంటే వాళ్ళు చెప్పకపోయినా కూడా సరే మేము ఎంత చూస్తాం. దయచేసి ఇప్పుడైనా మీరు మీ ముక్కుని భూమికి నాకి మా పెద్ద ఆయనకి క్షమాభిక్ష పెట్టు అని చెప్తే కనీసం మేము మా పెద్ద ఆయన మిమ్మల్ని కరుణించేటువంటి గుండెకాయ మా పెద్ద ఆయనది. సో కాబట్టి దయచేసి వచ్చి భూమి మీద ముక్కుని నాకి మరీ క్షమాపణ చెప్పాలా. అంబటి రాంబాబు చంద్రబాబు పట్ల చేసినటువంటి వాక్యాలకి ముక్కుకు నేలకు రాసి క్షమాపణ కోరితే మా కార్యకర్తలు కూడా శాంతిస్తారు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా తగిన శాస్తి చేస్తామంటూ కూడా డాలా దివాకర్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తిరుపతి వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. అనేక చోట్ల కూడా దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టు నిరసన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, నాయకులు. అయితే ఖచ్చితంగా అంబటి రాంబాబు క్షమాపణ చెప్పందే ఈ రాష్ట్రంలో ఎక్కడా తిరగనీయబోమంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నారు టీడీపీ నేతలు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.